హాయ్ అండి. వెల్కమ్ టు లేడీ ప్రోగ్రామర్ ఛానల్. కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్ సిరీస్లో మరొక వీడియోకి స్వాగతం. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ బస్ అండ్ మెమరీ ట్రాన్స్ఫర్స్. రెడీ కదా? లెట్స్ బిగిన్. బస్ ట్రాన్స్ఫర్. ఎ బస్ ఈజ్ సెట్ ఆఫ్ ప్యారలల్ వైర్స్. నార్మల్గా ఈ టెక్నికల్ డెఫినేషన్కి వెళ్ళే ముందు జనరల్ లైఫ్ సినారియో చూద్దాం ఒకసారి. బస్ అంటే నార్మల్గా దాని వర్క్ ఏంటి? డైలీ మనం చూసే బస్సెస్లో కానీ ఇట్ విల్ క్యారీ ద పీపుల్ అండ్ ఆర్ ఎ లగేజ్, రైట్? సో ఏ బస్ ఈజ్ అ సెట్ ఆఫ్ అది డైలీ లైఫ్లో చేస్తుంది. సో ఇప్పుడు టెక్నికల్ టర్మినాలజీలో అది సేమ్ మోరలెస్ సేమ్ వర్క్ చేస్తుంది, బట్ అది క్యారీ చేసే ఎలిమెంట్స్ డిఫరెంట్. అండ్ అదేం చేస్తుందో చూద్దాం. A bus is a set of parallel wires or the lines that is connected to transfer the data, address, control signals between different components of the computer. మనకు తెలుసు, కంప్యూటర్లో మన ఫస్ట్ వీడియోలో చూసినట్టయితే బ్లాక్ డయాగ్రామ్లో సిపియు ఉంటుంది, మెమరీ ఉంటుంది, ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ ఉంటాయి. పర్ఫెక్ట్, వెల్ అండ్ గుడ్. దీంట్లో మనకి సిపియు నుంచి మెమరీకి డేటా ఎలా వెళ్తుంది, ఇన్పుట్ డివైస్ నుంచి సిపియుకి డేటా ఎలా వస్తుంది, మెమరీ నుంచి సిపియుకి ఎలా వస్తుంది, సిపియు నుంచి మళ్ళీ మెమరీకి ఎలా వెళ్తుంది. వీ షుడ్ హ్యావ్ సమ్ గ్యాప్. ఆ గ్యాప్లో సంథింగ్ వీ షుడ్ హ్యావ్, రైట్? అంటే మేబీ ఇట్స్ అ వైర్, బికాజ్ ఇట్స్ ఎలక్ట్రానిక్ డివైస్. సిగ్నల్ పాస్ అవ్వడానికి వీ షుడ్ హ్యావ్ అ వైర్స్తోనే కదా పాస్ అయ్యేది. సో ఇక్కడ బస్ అంటే ఏంటంటే, బస్ అంటే ఇట్స్ నాట్ అ డిఫరెంట్ technology, but it's just a wire which will connect CPU, memory, input output devices. ఒక్కొక్క దానికి ఒక్కొక్క వైర్ ఉండకుండా ఇవన్నిటిని కలపడానికి ఒక కామన్గా ఒక వైర్ ఉంటుంది. అదే కామన్ బస్ అనమాట. ఇట్ యాక్ట్స్ as a కామన్ కమ్యూనికేషన్ పాత్ ఫర్ డేటా మూమెంట్స్ ఇన్సైడ్ ద కంప్యూటర్లో డేటా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ మూమెంట్ని దేని త్రూ వెళ్తుంది అంటే బస్ త్రూ. సో ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే దీనికి, ఇన్స్టెడ్ ఆఫ్ కనెక్టింగ్ ఎవ్రీ రిజిస్టర్ ఆర్ ద డివైస్ డైరెక్ట్లీ విత్ సెపరేట్ వైర్స్. ఎన్ని రిజిస్టర్స్ ఉంటాయి మీరు చూసారు కదా లాస్ట్ వీడియోలో, చాలా టైప్స్ ఆఫ్ రిజిస్టర్స్ ఉన్నాయి. ఆ టైప్స్ ఇంకా చాలా మల్టిపుల్గా ఉంటాయి, అంటే ప్రతి టైప్ మల్టిపుల్ రిజిస్టర్స్ ఉంటాయి అన్నమాట ప్రతి టైప్లో. సో అట్లాంటి రిజిస్టర్స్ అట్టిని మైన్యూట్ రిజిస్టర్స్ని కలుపుతూ చాలా డిఫరెంట్ వైర్స్ వేసామంటే ఇట్స్ వెరీ క్లమ్జీ డిజైన్. అది ఒక ప్రాపర్ డిజైన్ లాగా ఉండదు, అండ్ వీ డోంట్ నో వాట్ వీఆర్ కనెక్టింగ్ టు వాట్ అని. సో అందుకని విచ్ వర్ టూ మెనీ. సో ఆల్ కాంపోనెంట్స్ ఆర్ కనెక్టెడ్ టు అ కామన్ బస్. మనకి అన్ని రిజిస్టర్స్ని, అన్ని సిపియు, ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ని కలుపుతూ ఒక సింగిల్ వైర్ ఉంటుంది ఇన్సైడ్ ద కంప్యూటర్. ఓన్లీ వన్ బస్ కెన్ సెండ్ ద డేటా ఎట్ ఎ టైమ్. సో అన్ని డివైసెస్ వైర్ కనెక్ట్ అయి ఉన్నాయి కదా, ఓన్లీ వన్ డివైస్ మాత్రమే ఒక డేటాని ట్రాన్స్ఫర్ చేయగలదు. అదర్ వే అరౌండ్ ఇంకొక డివైస్ డేటాని రిసీవ్ చేసుకుంటుంది అదర్ ఎండ్లో. సో ద కంట్రోల్ యూనిట్ డిసైడ్స్ విచ్ రిజిస్టర్ ఆర్ ద డివైస్ కెన్ యూజ్ ద బస్ ఎట్ అ గివెన్ టైమ్. సో ఓకే, ఇప్పుడు డివైజెస్ ఉన్నాయి, ఒక్కసారి ఒక డివైస్ మాత్రమే డేటా సెండ్ చేయగలదు. బట్ హూ విల్ డిసైడ్ హూ విల్ సెండ్ ద డేటా ఎట్ వాట్ టైం? అదంతా డిసైడ్ చేయబడి ఉండేది కంట్రోల్ యూనిట్ పైన. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ బస్సెస్. బస్ మనకి ఒకటి కామన్ బస్ ఉంటుంది, బట్ ఈ కామన్ బస్ కలెక్షన్ ఆఫ్ 3 బస్సెస్. ఏంటది అంటే డేటా బస్, అడ్రస్ బస్, కంట్రోల్ బస్. డేటా బస్ ఏం చేస్తుంది? ఇది డేటాని క్యారీ చేస్తుంది. మళ్ళీ మనం ఫస్ట్కి వస్తే మన ఎవర్ గ్రీన్ ఎగ్జాంపుల్ 2+3 తీసుకుంటే దాంట్లో డేటా ఏంటి? 2 and 3. ఇట్స్ డేటా, రైట్? సో ఆ డేటాని తీసుకెళ్ళే బస్ ఇక్కడ ఏంటి? ఈ 3 టైప్స్లో డేటా బస్ విల్ క్యారీ ద డేటా. ఎగ్జాంపుల్ సిగ్నల్ 8-bit signal, 16-bit signal, 32-bit signal, example, like etc. So it will send 8-bit data, 16-bit data and 32-bit data anamata. Next, address bus em chestundi? It will carry the address of the data. For example, 4000 ane oka address daggara 2 ane number undi. So 2 ane number ni carry chesedi data bus aithe,
ఆ 2 ఉండేది 4000 అడ్రస్లో కదా. సో ఆ 4000 అనే డేటాని క్యారీ చేసేది ఈ అడ్రస్ బస్. నెక్స్ట్ కంట్రోల్ బస్. కంట్రోల్ బస్ అంటే కంట్రోల్ సిగ్నల్. సో ఇప్పుడు నువ్వు డేటా ఇస్తావు, అడ్రస్ ఇస్తావు, ఇప్పుడు హూ విల్ టెల్ వాట్ టు డూ విత్ దాట్? కంట్రోల్ బస్లో ఉండే సిగ్నల్స్ అనమాట. సో ఇప్పుడు నువ్వు కంట్రోల్ బస్లో రీడ్ అనే సిగ్నల్ పంపిస్తే ఆ డేటాని ఆ డేటా అంటే వాట్ ఎవర్ ద డేటా ఈస్ దేర్ ఇన్సైడ్ ద డేటా బస్ విల్ బీ రిటర్న్ టు ద అడ్రస్ in the right condition, will be returned to the address which is there in the address bus. Perfect. And then when if you want to read some data, you will send a control bus with read signal. From where you want to read? You want to read it from some particular location, right? From particular address, right? So you'll be sending the address of the particular data that will be sent with address bus. Fine. Next example of bus transfer. ఇప్పుడు మనం A ఈక్వల్ టు B ఉంది అంటే A Bలో ఉన్న డేటాని Aకి సెండ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ B అనేది R1, Bలో ఉన్న డేటాని Aలోకి సెండ్ చేయాలి. సో B అనేది R1, Bలో ఉన్న డేటాని R1 అనే రిజిస్టర్లో మనం స్టోర్ చేసుకున్నాము. సో B ఏలోకి ట్రాన్స్ఫర్ చేయాలంటే త్రూ విచ్ ఇట్ షుడ్ కమ్యూనికేట్. ఇందాక స్లైడ్లో చూస్తే అన్ని రిజిస్టర్స్ని అన్ని డివైజెస్ని కనెక్ట్ చేసి ఉండేది ఒక బస్ మాత్రమే. సో నువ్వు R1 నుంచి R2కి డేటా ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇట్ షుడ్ గో త్రూ బస్. సో దట్స్ వై R2 టు బస్, R1 టు బస్ అండ్ బస్ టు R2. నెక్స్ట్, ఫస్ట్ ద కంటెంట్ ఆఫ్ ద రిజిస్టర్ R1 ఈస్ ప్లేస్డ్ ఆన్ బస్ అండ్ దెన్ ద సేమ్ డేటా is transferred from the bus to R2 as I mentioned earlier. So ఈ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఎఫిషియెంట్లీ R1 to R2 through the bus. సో అడ్వాంటేజెస్ ఆఫ్ బస్ సిస్టమ్. సో అడ్వాంటేజెస్ ఏంటి బస్ ఉండడం వల్ల? సో రెడ్యూసెస్ ద నెంబర్ ఆఫ్ ఫిజికల్ కనెక్షన్. ఇందాక చెప్పుకున్నట్టు ప్రతి చిన్న వేకి R1 నుంచి R2కి ఒక పాత్ ఉండాలని ఒక వైర్, R2 నుంచి R3కి ఉండాలని ఇంకొక వైర్, అలా డిఫరెంట్ వైర్స్ వల్ల మన ఆర్కిటెక్చర్ అనేది చాలా క్లమ్జీగా అయిపోతుంది. సో దాన్ని రెడ్యూస్ చేయడానికి వీ షుడ్ హ్యావ్ ఇట్ కామన్ బస్. సో దానివల్ల ఏంటి యూజ్? ఇట్ రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ ఫిజికల్ కనెక్షన్స్ అండ్ స్పెసిఫైస్ ద సర్క్యూట్ డిజైన్. చూడడానికి కూడా క్లియర్గా ఉంటుంది డిజైన్. అలోస్ మల్టిపుల్ డివైజెస్ టు షేర్ ద డేటా లైన్. కామన్గా ఉండడం వల్ల కంట్రోల్ సిగ్నల్స్ని యూజ్ చేసి మనం మల్టిపుల్ డివైజెస్ కమ్యూనికేట్ చేసుకునేలా చేయొచ్చు. సో మేక్స్ ద సిస్టమ్ ఎక్స్పాన్షన్ ఈజియర్. సో నెక్స్ట్ ఫ్యూచర్లో ఇంకేదైనా ఎక్స్పాండ్ చేయాలంటే అదే కామన్ బస్ని ఎక్స్పాండ్ చేసి డివైజెస్ని యాడ్ చేసుకోవచ్చు. మెమరీ ట్రాన్స్ఫర్. సో మెమరీ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి? మెమరీ ట్రాన్స్ఫర్ రిఫర్స్ టు ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ ద డేటా బిట్వీన్ CPU రిజిస్టర్స్ అండ్ ద మెమరీ త్రూ ద సిస్టమ్ బస్. సో CPU ఉంది, CPU ఏం చేస్తుంది? సిపియూలో 2 పార్ట్స్ కదా, కంట్రోల్ యూనిట్, ALU. ALUలోనేమో ఆపరేషన్స్ జరుగుతాయి, కంట్రోల్ యూనిట్లో ఏమో అది సిగ్నల్స్ పాస్ చేస్తూ ఉంటుంది. దేనికి? రీడ్ ఫ్రమ్ ద మెమరీ, రైట్ టు ద మెమరీ, వాటికి. సో దాన్నే మెమరీ ట్రాన్స్ఫర్ అంటారు. సో ఇట్ ఇన్వాల్వ్స్ రీడింగ్ డేటా ఫ్రమ్ ద మెమరీ ఆర్ రైట్ డేటా టు ద మెమరీ. ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే దీనికి, the CPU cannot directly process the data from the memory. It must fetch it from the register, work on it and then store it back to the memory. ఇప్పుడు CPU ఉంది, అది డైరెక్ట్ మెయిన్ మెమరీతో వెళ్ళి కమ్యూనికేట్ చేసి దాంట్లోని డేటాని ప్రతిసారి ఫెచ్ చేసి క్యాలిక్యులేషన్స్ చేసి మళ్ళీ పంపించి అది చాలా టైం కన్స్యూమింగ్. సో ఇంత ఫాస్ట్ ఈ డేస్లో ఉన్న అప్లికేషన్స్ మనం వాడలేము. సో ఇట్ షుడ్ బి వెరీ ఫాస్ట్. సో దానికోసమని హ్యాండీగా మన CPU వేటిని మెయింటైన్ చేస్తుంది? రిజిస్టర్స్ని. సో ఈ రిజిస్టర్స్లోకి డేటా ఎక్కడి నుంచి రావాలి? మెయిన్ మెమరీ నుంచి రావాలి. సో ఈ మెయిన్ మెమరీకి రిజిస్టర్లో ఉన్న CPUస్లో ఉన్న రిజిస్టర్స్కి మధ్యలో డేటా ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది? అదే మెమరీ ట్రాన్స్ఫర్. దేర్ ఆర్ 2 మెయిన్ టైప్స్ ఆఫ్ ద మెమరీ ట్రాన్స్ఫర్స్. ఏంటవి? 1, మెమరీ రీడ్ ఆపరేషన్. మెమరీ రీడ్ ఆపరేషన్లో ఏం చేస్తామంటే we will read from the RAM used when the CPU wants to read the data or instructions from the memory. ఇక్కడ memory is nothing but RAM. స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ మీరు ఈ
పర్టికులర్ ఇమేజ్ని అబ్జర్వ్ చేయండి. చూస్తే మీకు ప్రాసెసర్, కీబోర్డ్ కంట్రోలర్, మెయిన్ మెమొరీ అండ్ వీడియో కంట్రోలర్ అండ్ స్టోరేజ్ డిస్క్ కంట్రోలర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డివైజెస్. అవి దేని కనెక్ట్ చేస్తున్నాయి? కామన్ అడ్రస్ బస్, కామన్ కంట్రోల్ బస్, కామన్ డేటా బస్. ఈ మూడింటిని కలిపి సిస్టమ్ బస్ అంటాం అనమాట. సో ఈ కామన్ బస్కి డిఫరెంట్ డివైజెస్ కనెక్ట్ చేసి ఉన్నాయి. సో ఇప్పుడు స్టెప్స్ ఏంటి? రీడ్ చేయడానికి ఈ ప్రాసెసర్లో ఉన్న రిజిస్టర్ ఈ మెయిన్ మెమరీలో ఉన్న డేటాని ఎలా రీడ్ చేస్తుంది? దానికి స్టెప్స్ ఏంటంటే, CPU ప్లేసెస్ ద మెమరీ అడ్రస్ ఆన్ ద అడ్రస్ బస్. నువ్వు ఇది రీడ్ చేద్దాం అనుకుంటున్నావు డేటాని, ఎక్కడి నుంచి? ఆ అడ్రస్ మనకు తెలియాలి కదా. సో ఆ అడ్రస్ మెయిన్ మెమరీకి తెలిస్తేనే కదా ఆ డేటాని ఇస్తుంది. సో వీ షుడ్ సెండ్ ద అడ్రస్ త్రూ అడ్రస్ బస్. Processor should send the address through address bus and then CPU sends the read control signal through the control bus. ఇప్పుడు కంట్రోల్ బస్ ఉంది కదా, కంట్రోల్ బస్తో అదేం చెప్తుంది? ఈ అడ్రస్లో డేటాని నేను రీడ్ చేద్దాం అనుకుంటున్నాను అని బస్లో పంపిస్తే అది మెయిన్ మెమొరీలోకి వెళ్ళి ఆ పర్టికులర్ అడ్రస్లో ఉన్న డేటాని ఈ బస్లోకి సెండ్ చేస్తుంది అనమాట. మెమరీ ప్లేసెస్ ద డేటా ఫ్రమ్ ద అడ్రస్ ఆన్ టు ద డేటా బస్. ఇప్పుడు డేటా బస్ ఉంది కదా, ఈ డేటా బస్లోకి డేటాని పంపించి ప్రాసెసర్కి పంపిస్తుంది. సో ఆ డేటా దొరికిన తర్వాత CPU ఏం చేస్తుంది? ఇట్ విల్ పర్ఫార్మ్ ఆపరేషన్స్ విచ్ ఇట్ వాంటెడ్ అండ్ సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ RTL. సో ఈ మెమరీ అడ్రస్ రిజిస్టర్ నుంచి డేటా రిజిస్టర్లోకి డేటా వెళ్ళడం. అదేంటి ఏం జరిగింది? అడ్రస్ రిజిస్టర్లో వల్ల మెయిన్ మెమొరీ డేటా రిజిస్టర్లోకి డేటా ఫిల్ చేసి CPUకి సెండ్ చేసింది. దట్స్ ఆల్. మెమొరీ రైట్ ఆపరేషన్. సో రీడ్ ఆపరేషన్ ఎలా జరిగింది చూసాం కదా, ఇప్పుడు రైట్ ఆపరేషన్ ఎలా జరిగిందో చూద్దాం. సో యూజ్డ్ వెన్ ద CPU వాంట్స్ టు స్టోర్ ద డేటా ఇన్ టు ద మెమరీ. రిజిస్టర్ నుంచి మెమొరీకి డేటా స్టోర్ చేయాలి. దానికి స్టెప్స్ ఏంటి? CPU ప్లేసెస్ ద అడ్రస్ ఆన్ ద అడ్రస్ బస్. సేమ్. సో ఏ అడ్రస్లోకి రాద్దాం అనుకుంటుందో CPU ఆ అడ్రస్ని అడ్రస్ బస్లోకి పుష్ చేస్తుంది. దెన్ CPU ప్లేసెస్ ద డేటా ఆన్ ద డేటా బస్. సో ఆ అడ్రస్లో ఏ డేటా రాద్దాం అనుకుంటుందో ఆ డేటాని డేటా బస్లో పెడుతుంది. సో CPU ఆపరేషన్ స్పెసిఫై చేయాలి కదా మనం, సో దానికని రైట్ కంట్రోల్ సిగ్నల్ని పాస్ చేస్తుంది. సో ద డేటా ఈజ్ రిటర్న్ ఇన్ టు ద స్పెసిఫిక్ మెమరీ లొకేషన్. సో ఏ స్పెసిఫైడ్ అడ్రస్ అయితే ఉందో ప్రాసెసర్ స్పెసిఫై చేసిందో ఆ అడ్రస్లో మనం మెయిన్ మెమరీలో రైట్ చేస్తామన్నమాట. దీని సింబాలిక్ రిప్రజెంటేషన్ ఏంటంటే, R1 నుంచి మనం అడ్రస్ రిజిస్టర్లోకి పంపించాం. ఏం పంపించాం? డేటాని. డేటా ఫ్రమ్ రిజిస్టర్ R1 ఈజ్ రిటర్న్ ఇన్ టు మెమరీ లొకేషన్ స్పెసిఫైడ్ బై AR. నెక్స్ట్ సమ్మరీ చూద్దాం. కాన్సెప్ట్స్ ఏంటంటే, బస్ ట్రాన్స్ఫర్, మెమరీ రీడ్ అండ్ రైట్. బస్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటంటే, డేటా మూవ్మెంట్ బిట్వీన్ రిజిస్టర్ యూజింగ్ అ కామన్ బస్. బస్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటంటే, మన CPUలో ఉండే రిజిస్టర్స్ నుంచి మన మెయిన్ మెమొరీకి డేటా ఎలా మూవ్ అవుతుంది, దట్ ఈజ్ యూజింగ్ అ కామన్ బస్. అదే బస్ ట్రాన్స్ఫర్. అండ్ మెమరీ రీడ్ అంటే ట్రాన్స్ఫర్ ద డేటా ఫ్రమ్ ద మెమరీ టు CPU రిజిస్టర్. రీడ్ ఎక్కడి నుంచి రీడ్ చేస్తున్నాం? మెయిన్ మెమరీ నుంచి CPU రిజిస్టర్లోకి రీడ్ చేస్తున్నాం. రైట్ అంటే CPU రిజిస్టర్ నుంచి మెయిన్ మెమొరీకి రాస్తున్నాం. సో అది దీని మీనింగ్. సో ఇన్ షార్ట్గా చెప్పాలంటే, బస్ ఈజ్ అ కామన్ పాత్ ఫర్ డేటా అడ్రస్ కంట్రోల్ సిగ్నల్స్ ఇన్సైడ్ ద కంప్యూటర్ యాజ్ వి సా దట్ ఇమేజ్. సో మెమరీ ట్రాన్స్ఫర్ అంటే రీడింగ్ ఫ్రమ్ ఆర్ రైటింగ్ టు ద మెమరీ యూజింగ్ బస్సెస్. సో ఇక్కడి వరకు చూసారంటే మీకు డెఫినెట్లీ నచ్చిందనే అనుకుంటున్నా. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లేడీ ప్రోగ్రామర్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.